సో ఫ్రెండ్స్, మీకు జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ సైన్స్ సంబంధించి మన ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో ఏప్రిల్ 1 నుంచి మీకు టాపిక్స్ వైజ్గా క్లాస్ అయితే అందిస్తాము. ఈ ఎన్టీపీసీకి సంబంధించి, అదేవిధంగా రైల్వే గ్రూప్ డీకి సంబంధించి. ఓకేనా? సో మీరు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా ఈ వీడియోలో మీకు ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఒక అవగాహన కోసమే మీకు ఈ వీడియో అప్లోడ్ చేశాను. సో దాన్ని బట్టి మీరు పక్కా ప్రణాళిక వేసుకుని మీరు ఒక ప్రిపరేషన్ ప్లాన్ అనేది తయారు చేసుకోండి. అదేవిధంగా మీరు డైలీ ఎడ్యుకేషన్ పేజెస్, అదేవిధంగా జాబ్ అప్డేట్స్ మీరు టెలిగ్రామ్ గ్రూప్లో డైరెక్ట్గా మెసేజ్ రూపంలో పొందాలనుకుంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు అందులో ప్రీవియస్ పేపర్స్, ఇంపార్టెంట్ జీకే బిట్స్ ప్రతిదీ మీకు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాము. ఓకేనా? సో లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళి ప్రిపరేషన్ ప్లాన్పై ఒక అవగాహన అయితే తెచ్చుకుందాం. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆర్బీ ఎడ్యుకేషన్. సో ఈ వీడియోలో మీకు ఇటీవలే మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 35,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కదా. సో వాటికి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ అంటే ఏది ముందు చదవాలి, ఏ విధంగా చదవాలి అనే దానిపై మీకు ఒక అవగాహన కొరకు ఈ వీడియో అనేది పొందుపరచడం జరిగింది. సో ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎన్టీపీసీకి ఫస్ట్ టైం అప్లై చేసిన వారు, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లో ఫస్ట్ మీరు ఎగ్జామ్ రాస్తున్నట్లయితే కనుక ఈ వీడియోని చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో మొత్తం మీదుగా మనకి ఈ ఎన్టీపీసీకి సంబంధించి 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఈ వీడియోలో మాత్రం మీకు ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఈ 100 మార్కులకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే దానిపై ఈ వీడియో అయితే చెప్తాను ఈ వీడియోలో. సో మనకి ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో మొత్తం మనకి ఫస్ట్ సిబిటీ వచ్చి 100 మార్కులకి అయితే ఉంటుంది. సో చాలామంది అభ్యర్థులకి అయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటే మొత్తం మీద మనకి జనరల్ అవేర్నెస్ 40 మార్కులు, మ్యాథమెటిక్స్ 30 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్కులు, మొత్తం 100 మార్కులు, 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చి 90 నిమిషాలు అనేది ఉంటుంది. అదేవిధంగా మనకి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఓకేనా? 1/3. ఓకేనా? సో ఇప్పుడు ఏ విధంగా చదవాలి అనే దానిపై ఒకసారి మనం గమనించుకున్నట్లయితే మొత్తం మీద ఇక్కడ 3 టాపిక్స్ అయితే మనకు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ 3 టాపిక్స్ చూసుకున్నట్లయితే మనకి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్. ఓకేనా? సో ముందుగా ఈ 3 ఏది చదవాలి అనే దానిపై మీకు ఒక సందేహం అనేది ఉంటుంది. అయితే మీకు ఈ 3 బాగా వచ్చినది ఏమిటంటే మ్యాథమెటిక్స్ అనేది చాలామంది అభ్యర్థులకి అయితే వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఎంపీసీ స్టూడెంట్స్ ఉంటారు కదా, వారికి అయితే మ్యాథమెటిక్స్ మీద ఎక్కువ దృష్టి అయితే ఉంటుంది. అయితే అదేవిధంగా జనరల్ అవేర్నెస్ ఈ 2 మీద ఎక్కువగా కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే ఉంటుంది. అయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చి కొంచెం మంది అభ్యర్థులకు అయితే కొత్తగా ఉంటుంది. సో ఎక్కువగా మీరు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్పై దృష్టి పెట్టండి. మీరు పక్కా ప్రణాళిక వేసుకుని ఈ 3 మీద మీరు రోజుకి ఈ టాపిక్స్ అవగొట్టుకోవాలి అనే ఒక ప్లాన్ అయితే వేసుకోండి. తప్పనిసరిగా మీరు మంచి మార్కులతో విజయం అయితే సాధించగలరు. అయితే మ్యాథమెటిక్స్ కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి మీరు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అయితే ముందుగా టాపిక్స్ అయితే అన్ని అవగాహన చేసుకుని దానిపై మీరే సొంతంగా బిట్స్ చేసుకుని మీరు అంటే సమ్స్ ఉంటాయి కదా, ఆ సమ్స్ అనేవి ఈ కాంప్లెక్షన్ ఆఫ్ నెంబర్, అదేవిధంగా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ప్రతిదీ మీకు మీరే సమ్ క్రియేట్ చేసుకుని దాన్ని మీరు సాల్వ్ చేసుకునే విధంగా మీరు ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్పై దృష్టి తెచ్చుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి ఈ మ్యాథమెటిక్స్ వచ్చి మనకి 10th ఇంటర్ బేస్ మీద మనకి ఇవి ఆల్రెడీ నెంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్ ఇవన్నీ చాలామంది అభ్యర్థులకి అయితే తెలుసు. సో ఈ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అయిన తర్వాత కరెంట్ అఫైర్స్. ఓకేనా? సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనకి ఎక్కువగా మనకి నోటిఫికేషన్ విడుదలవ్వ ముందు 6 నెలల కరెంట్ అఫైర్స్ అనేది మనం చదవాలి. ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక మంచి మెటీరియల్ అయితే తీసుకోండి. అదేవిధంగా ఈ మెటీరియల్ తీసుకున్న తర్వాత మీకు అవైలబుల్గా ఉన్న న్యూస్ పేపర్స్ కూడా, అంటే మీరు న్యూస్ పేపర్స్ వేయించుకుంటే కనుక న్యూస్ పేపర్స్లో పడ్డ ప్రతి ఈవెంట్ గురించి మీరు తెలుసుకోవాలి. వాటి యొక్క ముఖ్యమైన తేదీలు, అదేవిధంగా స్పోర్ట్స్ జరిగిన వాటి యొక్క అవార్డులు గెలుచుకున్న గ్రహీతల గురించి, ఓడిపోయిన రన్నర్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకేనా? సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీలకం. ఈ కరెంట్ అఫైర్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కూడా మనకి చాలా అంటే ఎక్కువగా నెగిటివ్ మార్క్స్ అనేది ఉంది కాబట్టి సో ప్రతి బిట్ కూడా మనకి చాలా వాల్యూ మార్క్. ఓకేనా? అయితే అదేవిధంగా ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే జనరల్ సైన్స్ కూడా మనకి ఈ జనరల్ అవేర్నెస్లో ఇంప్లిమెంట్ అయి ఉంటుంది. ఓకేనా? జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ప్రతిదీ ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్, అదేవిధంగా న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా ప్రతిదీ మనం చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మనకి మోడల్ పేపర్స్ కూడా మనకి అందుబాటులోకి అయితే రావడం జరిగింది. సో మీకు బుక్ స్టోర్కి వెళ్ళి మోడల్ పేపర్స్ కూడా తీసుకోండి. అంటే వీటి యొక్క ముందు పేపర్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు ఇంగ్లీష్లో అందుబాటులో ఉంటే మీకు
నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో మీరు ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఆ పీడిఎఫ్ లింక్ కూడా ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఎన్టీపీసీ సిలబస్ కూడా మీకు వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో చూడాలన్నట్లయితే వీడియో చూడండి. ఈ ప్రిపరేషన్ ప్లాన్ ఉపయోగపడితే కనుక మీరు తప్పనిసరిగా ఒక ప్లాన్ అయితే వేసుకోండి, ఓకేనా. అంటే ఏ విధంగా చదవాలనే దానిపై మీకు ఒక అవగాహన కల్పించడానికి వీడియో అయితే చేశాను, ఓకేనా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా